చెప్పండి మీ పేరు? మా పేరు కవిత అండి. ఏంటి అసలు వర్షాలు పడితే ఇక్కడ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మా పై నుంచి అంతా వాటర్ వచ్చేసాయండి. ఇల్లు చూడండి, ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉన్నాయి వాటర్. మొత్తం వాటర్ వచ్చేసి ఇంతవరకు నిండిపోతాయండి. మేము అందులో నుంచి రాని కూడా మాకు ఇబ్బంది, అట్లా చాలా ఇబ్బంది అవుతాయండి. మాకు తొందరలోనే ఇల్లు కట్టిస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. చెప్తున్నాం కానీ అందరు సరే అంటున్నారు కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు. చాలా వాటర్ వచ్చేసినండి, మొత్తం ఇబ్బంది. నైట్ అంతా ఇబ్బంది, వారి నిద్రలు పోలే, పిల్లలతో తీసుకొని బయట అక్కడిక్కడ వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది అయింది. స్థానిక ఎమ్మెల్యే మీకు సరుకులు సరఫరా చేసినట్టు? అవును, చేశారండి. సరుకులు చేస్తారు. ఈసారి కానీ ప్రతిసారి తను ఇస్తాడు మాకు, ప్రతిసారి సార్ ఇస్తారు మాకు. ఏదైనా అన్ని విధాలుగా కొంచెం మనీ పరంగా, ఐటమ్స్ పరంగా, సరుకులు పరంగా ఇస్తారు సార్. వాళ్ళు అందిస్తారు మాకు. పర్లేదు, బాగానే ఉంది. అందుబాటులో ఉంటారా? ఉంటారండి. వస్తారు, ఇస్తారు, చూసుకుంటారు సార్ వాళ్ళు. మాకు ఇల్లు ఒకటి తొందరగా కట్టిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంతే. ఎందుకంటే ఈ పిల్లలు తీసుకొని మాకు ఇబ్బంది అవుతుంది. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, అలా అనుకుంటున్నాం అంతే. సార్ వాళ్ళు కొంచెం తొందరగా మాపై దయ చూసి ఇల్లు కొంచెం తొందరగా వేస్తే బాగుంటుంది. మేము ఏంటంటే ఈ ఇళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇన్ని కాదండి, చాలా మేము పుట్టినప్పటి నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే పుట్టారు, మేము కూడా ఇక్కడే పుట్టాము. అప్పటి నుంచి ఇప్పటికి ఇదానే పరిస్థితి మాకు జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అంటున్నారు కదా, అంటున్నారు సార్. దరఖాస్తు పెట్టాము, ఇంతవరకు అమల్లోకి అనేది రాలేదు. మరి ఏమవుతుందో మాకు అది తెలియదు ఇంతవరకు. మాకు ఇక్కడే కావాలి. మేము ఎందుకంటే మేము పుట్టింది వేరేది కాబట్టి ఇక్కడే, కాబట్టి మాకు ఇక్కడనే కట్టాలని మేము అంటున్నాం. సార్ వాళ్ళు ఏంటంటే బయట అని అంటున్నారు కానీ బయట అనేది మాకు వద్దు. మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. మాకు ఈ బస్సులోనే ఉంటాం. మేము ఈ బస్సు వదిలి మాత్రం బైక్ వెళ్ళే పరిస్థితి లేదు. మాకు ఇక్కడే కట్టియాలని కోరుకుంటున్నాం అంతే. గవర్నమెంట్ వాళ్ళని కోరుకునేది కూడా అదే. మాకు ఈ జాగా ఇక్కడనే కట్టియాలి అంతే, మాకు వేరేది కొద్దు అంతే వద్దు. వర్షాలు వస్తున్నాయంటే ఇక్కడనే కట్టియాలి. మా స్థలం మాకే, మా స్థలం మాకే, ఇక్కడనే కట్టియాలి. వేరే జాగాలు వద్దు. అట్లా కాదు, కట్టియము. గవర్నమెంట్ నుంచి మా రూల్స్ కాదంటే మాకే కట్టుకోరు అంటే మేము గుడిసెలు వేసుకొని కట్టుకుంటాం పైకి లేపుకొని అంతే. ఇప్పుడు నేను 40 నన్ను ఎక్కువ, నా కొడుకే 46 47 ఉన్నాడు పెద్దోడు. ఈయనే పుట్టినాము, ఈయనే పెరిగినాం. ఈ పిల్లలు కూడా ఇక్కడనే. నాగే పాల దవాఖానలు ఇంకా వంపు ప్రాంతాల్లో ఉన్నారు. ఎట్లా ఇబ్బంది జరుగుతుంది అంటే తట్టుకుంటున్నాం. అట్లా మళ్ళీ ఏం చేస్తాం, తట్టుకుంటున్నాం. ఏదో లేదు ఎక్కడ పోయేదానికి. మాకు ఇదే కదా, మాకు వేరే చూసుకొనే ఉండడం, మాకు వేరే జీవనోపాధి ఏది లేదు. మాకు ఏదో ఒకటి మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు కట్టిస్తే బెటర్ అండి. ఇన్ని ఇయర్స్ అవుతుంది, వస్తున్నారు చూస్తున్నారు అంతే, ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు ఏదో ఒకటి వేస్తే బాగుంటుంది. ఒకసారి అక్కడ సైడ్ చూడండి, మొత్తం మాకు పాములు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదో ఒక ఇనిషియేట్ తీసుకొని ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఏదో ఒకటి చేయాలి. మీరన్నా ఇప్పుడన్నా ఈ వీడియోని కొంచెం వైరల్ చేసి మా ఏరియాకి కొంచెం ఇప్పుడన్నా న్యాయం చేపిస్తారని నమ్మకంతో మేము ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, చాలా సార్లు తీసుకెళ్లారు. చాలా సార్లు, ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు వెళ్ళినాం. ఎలాంటిది ఇంకేం చెప్పట్లేరు. చేస్తాం చేస్తాం అనడం తప్ప ఇంకేం లేదు. అదే మాకు ఏదో ఒకటి కావాలి. ఇంకా ఈసారన్నా మాకు ఏదో ఒకటి చేస్తే బాగుంటది. ఇంకా తప్పదు కదండి, మాకు ఉన్నది మేము వేరే ఎక్కడికి వెళ్ళలేము కదా. తాతలకు వెళ్ళి ఉంటారు, తర్వాత మా డాడీ వాళ్ళ తర్వాత మేమున్నాం, మా తర్వాత పిల్లలు. ఈయన పిల్లలు పెళ్లిళ్ళైనా ఇంకా ఇక్కడనే ఉన్నారు. అట్లా జనరేషన్ పెరుగుతూనే ఉంది, ఇక్కడనే ఉన్నాం. ఎందుకంటే ఈ జాగా మంచిగా ఉంది మాకు ఉంది కాబట్టి ఇక్కడనే కట్టిస్తే గవర్నమెంట్ ఇప్పుడు పైసలు ఇస్తుంది అంటారు కదా. ఇక్కడ దొంగలు ఏం లేరు, ఇది ఒకటే పాములది ఒకటి భయం అయితే బాగా అవుతుంది. మాకు ఏంటంటే పైసలు ఇస్తే ఇక్కడనే కట్టుకుందామని మాది ఆలోచన. అట్లా అని వేరేది ఏమొద్దు మాకు, ఇది ఒకటి పైసలు ఇస్తే మంచిగా కట్టుకోవచ్చు అని, అంత మించి ఏం లేదు. మాకు చాలా ఇబ్బంది పడ్డది. ఇక్కడి దాకా వచ్చినాయి నీళ్ళు మోకాళ్ళ వారికి. ఇక్కడ మొత్తం అందులోకి వెళ్ళి మొత్తం వాటర్ అన్నీ వచ్చినాయి. నైట్ మొత్తం నిద్ర లేదు, ప్యాడేస్కి వెళ్ళి మొత్తం వాటర్ అంతా దిగి ఇక్కడ మొత్తం హోల్స్ కొట్టి అందులోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాయి వాటర్. రాత్రి 12-3 గంటల దాకా అదే పని, వాటర్ అంతా ఎత్తిపోసుకుంటూ చూసిరు కదా, అది బయటికి ఎత్తిపోయాలి. ఇదే పని, పోవడానికి వేరే లేదు. అట్లా అని చెప్పి ఇక్కడ డబ్బులు ఇస్తే ఇక్కడనే కట్టుకుందాం అనేది ఆలోచన. ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందింది ఇప్పటివరకు? మీ ఎమ్మెల్యే అయితే అంతో ఇంత సహకారం ఇప్పుడు ఏం లేదు. ఈ వర్షం వచ్చినప్పుడు ఇట్లా బ్యాగులు వస్తాయి,
అంతే. నష్టపరిహారం కానీ గవర్నమెంట్ ఏం లేదు, ఏం లేదు. అడిపోతున్నారు మీరు హైదరాబాద్ లో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? అది ఇక మేము ఎట్లా చెప్తాం, అది ఎందుకు స్పందిస్తలేట వీళ్ళు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ వీడియో వైరల్ చేస్తేనే అందరికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ఏం లేదు, ఇండ్లు ఇక్కడనే కట్టించేస్తే చాలు మాకు, అంతే. అంతకు మించి ఏం లేదు మాకు. మీ పేరు ఏం? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నారా? ఎట్లా ఉంటున్నారా ఇక్కడ? ఇబ్బంది జరుగుతుందా? వర్షం వస్తే అలానే వాటర్ వచ్చినాయి మీ ఇంట్లోకి? స్విమ్మింగ్ చేసా? అక్కడ గుడి దగ్గర స్విమ్మింగ్ చేసారు పిల్లలు. హనుమంతుని గుడి ఉంది లోపల. భయం వేస్తుంది వర్షం పడితే ఇక్కడ? వరదలు కానీ పాములు వస్తాయి. పాములు వస్తాయా? వస్తాయి. భయం అవుతుంది అలాంటి టైంలో? అవుతుంది. ఇబ్బంది ఉందా ఇక్కడ? ఉంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్కి? ఇల్లు కట్టించమంటారు? ఇల్లు కట్టించండి. రేవంత్ రెడ్డి అంకుల్ ఇక్కడ ఇల్లు కట్టియండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంతమంది అందులో ఉండాలంటే ఎంత ఇబ్బంది మాకు, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బయట పోయి కిరాయికుంటున్నారు సరిపోక, వాళ్ళకి పిల్లలు మాకు చాలా కష్టం అంటే కష్టం. ఎన్నోసార్లు చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, వాళ్ళకి అట్లా ఇట్లా అని. సింగలే ఇస్తాను అంటాడు కానీ డబల్ అయితే ఇయ్యను అంటారు. వచ్చిన మాకు ఇట్లా వస్తారు, ఇట్లా ఇస్తారు, పోతారు. ఇదే ప్రాబ్లం. ఇండ్లు కడితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం చేపియాలి కానీ ఆ పనులన్నీ ప్రభుత్వమే చేపియాలి, వాళ్ళే పట్టించుకోకపోతే మేమేం చేస్తాం సార్? ఎన్నోసార్లు అడిగినాం, ఇట్లా వస్తారు, జెండా బందరికి వస్తారు, జెండా ఎగిరేస్తారు, అది వెళ్ళిపోతారు, అట్లా ఉంటది. ఇవి మొన్న వచ్చిర్రు, ఏదో ఈ సాఫ్ చేపిస్తామన్నారు, మళ్ళీ ఇప్పటిదాకా లేదు, తెల్లారి సాఫ్ చేపిస్తామన్నారు. అది పాములు వస్తున్నాయి అది అని చెప్పి అక్కడ ఎదురుగా ఉండే సాఫ్ చేపించారు, అంతవరకే. అది ఈ చెట్లు కొట్టి సాఫ్ చేపిస్తామన్నారు, ఇప్పటిదాకా మళ్ళీ ఏం లేదు. గవర్నమెంట్ జాబులు ఏం లేవు ఇక్కడ, అందరు కూలీ చేసిన బతుకులే. గవర్నమెంట్ జాబులు ఎవరు లేవు ఇక్కడ, అంతా లేబర్ వర్క్, అంతా ఇళ్ళలో పనిచేసుడు, దుకాణంలో పనిచేసుడు, అది చేసుకొని బతుకునే వాళ్ళు ఇక్కడ. వేరే వర్క్ ఏం చేసేది, గవర్నమెంట్ జాబ్ లేదు, రైల్వే జాబ్ లేదు, ఏ జాబ్ లేదు ఇక్కడ. వస్తున్నారు, లీడర్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కట్టిస్తా ఇది కట్టిస్తా, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తే స్కీమ్ వస్తుంది అని చెప్తున్నారు, చేస్తున్నారు, చేస్తలేరు. కొట్లాడి నా తాతలు ముత్తాతలు చచ్చిపోయినారు, అందరు అమ్మలు ఇట్లా అంతా చచ్చిపోయినారు. అంతే, ఏం లేదు. ఇల్లు కావాలి మాకు. లక్ష్మి. ఇట్లా మీ ఎమ్మెల్యే సరుకులు ఇస్తున్నట్టు ఎట్లా అనిపిస్తుంది? ఇస్తుండు కదా, ఇల్లు వచ్చినందుకు ఇస్తున్నాడు. ఆసరా అవుతుందా? ఇక ఆసరా అవుతుంది కానీ మాకు మా అంజనేయులు కూడా లేపాలి. మాకు అంజనేయులు ఎన్నడు రాలే నీళ్ళు, పాదాల కాడికి వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి, ఎన్నడు రాలే, మొన్నటి సారి వచ్చినాయి. ఎన్నడు రాంది అట్లా వచ్చినాయి, కళ్ళు ముద్ద చేసేపట్ల నీళ్ళు వచ్చేసినాయి. మాకు అంజన్నని జర్ర పైకి కొంచెం లేపితే అంతే సార్. మోరీలు 7 దాన్నే ఉన్నాయి. ఇప్పుడు ఈ అంజన్న దాకా నీళ్ళు క్లీన్ ఉంచాలి, మరి ఉంస్తేనే కదా అందరికి మంచి. వెళ్ళిపోతాయి. మోరీలు చాపలేవు, మోరీలు చాప ఉంటే ఇదంతా మస్తు. మొన్న మా ఇంటికాడికి చూద్దురా, ఎప్పుడు ఎక్కలే మెట్టు, అంత మీదకి ఎక్కింది. ఇక ఉండకం తప్పది, నీళ్ళు చూడు తప్పది కదా. ఇక మేము మా ఇండ్లు కట్టక ముందు ఇంకా మస్తు నీళ్ళలో మునిగిన రోజులు ఉన్నాయి, కానీ ఇండ్లు కట్టినాక ఇంకా కొద్దిగా ఇంతవరకు ఇక మొత్తం బతుకు వచ్చింది.